టాలీవుడ్ లో డాన్సర్ల అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికేలా ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. కొరియోగ్రాఫర్లు జానీ శేఖర్ టీముల మధ్య జరిగిన వివాదంపై చర్చించారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా కాదని ఫిల్మ్ ఫెడరేషన్ భాగమేనని స్పష్టం చేసింది. టాలీవుడ్ లో డాన్సర్ల అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికేలా ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. కొరియోగ్రాఫర్లు జానీ శేఖర్ టీముల మధ్య జరిగిన వివాదంపై చర్చించారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేకం కాదని ఫిల్మ్ ఫెడరేషన్ లో భాగమేనని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, కొద్ది రోజులుగా కూడా డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదాన్ని అసోసియేషన్ కూడా పరిష్కరించేందుకు కూడా ఈ రోజు ఫెడరేషన్ సభ్యులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రెండు గ్రూపుల మధ్య గొడవగా ఇది మొదలైంది. నిజానికి వ్యక్తుల మధ్య గొడవ ఇది గ్రూపుల మధ్య గొడవగా మారింది. కొంతమంది రాజీనామా చేయడం, ఆ రాజీనామా చేసిన వారికి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి జానీ వర్గం అనటం, లేదు టోటల్ ప్యానల్ కొత్త ప్యానల్ ఎన్నుకోవాలి అని చెప్పేసి టోటల్ డిజాల్వ్ చేసేయాలని చెప్పేసి రాజీనామా చేసిన థియేటర్ మాస్టర్ వర్గం, వీళ్ళందరూ కూడా కొంత గొడవ పడిన నేపథ్యంలో ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఈ గొడవను ఇరుపక్షాల వాదనలు ఈ రోజు వినటం జరిగింది. కొంతమంది ఎవరి అభిప్రాయాలు ఏంటనేది తెలుసుకోవడం జరిగింది. మరొకసారి ఆదివారం పూట కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలన్నీ తెలుసుకుని కొత్తగా అందరికీ మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా లేదా రాజీనామా చేసిన వారికి ఎలక్షన్ పెట్టాలా అనే దాని మీద ఫెడరేషన్ నిర్ణయం తీసుకుని. అయితే ఇప్పటికే అసోసియేషన్ లో నెలకొన్న వివాదానికి సంబంధించి ఇద్దరు పెద్ద కొరియోగ్రాఫర్స్ అయిన జానీ శేఖర్లను పిలిపించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడటం జరిగింది. అసోసియేషన్ అనేది సంక్షేమానికి దగ్గరగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, ఇలాంటి గొడవలు అనేవి అసోసియేషన్ కి మంచిది కాదు అని చెప్పేసి ఆయన కూడా ఒక మాట ఇరువారికి చెప్పడం జరిగింది. అలాగే ఫెడరేషన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సమసిపోయేలాగా చేయాలని చెప్పేసి ఆయన తన వంతుగా ఒక సలహా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో చిరంజీవి ఇచ్చిన సలహా మేరకే ఫెడరేషన్ ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా సమసిపోయేలాగా కూడా చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు జరిగిన సమావేశం అనంతరం మరొక 2 రోజుల్లో ఆదివారం పూట కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి తమ అభిప్రాయాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఎలాంటి వివాదం లేకుండా ఉంటుందా లేదా మరింత కొనసాగుతుందా అనేది మాత్రం మనకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సృజన్.